అధికార పీఠాన్ని శాసించేది ఎవరు? ఓటరు దేవుడు ఇచ్చే తీర్పు వెనుక జరిగే అసలైన కసరత్తు ఏంటి? సరిగ్గా ఎన్నికల క్షేత్రంలో అసలైన యుద్ధం మొదలయ్యే ముందు తెర వెనుక జరిగే అతిపెద్ద పొలిటికల్ హైడ్రామాకు కేంద్ర ఎన్నికల సంఘం తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరిన వేళ ఢిల్లీ నుంచి ఊహించని ఒక సంచలన ప్రకటన వెలువడింది. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని కీలక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం మాస్టర్ డెసిషన్ తీసుకుంది. అసలు ముగిసిపోవాల్సిన గడువును ఈసీఐ ఎందుకు పొడిగించింది? తెర వెనుక జరిగిన డిజిటల్ గేమ్ ఏంటి? రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ కొత్త షెడ్యూల్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? వాచ్ దిస్ స్పెషల్ పొలిటికల్ థ్రిల్లర్. ఇది కేవలం తేదీల మార్పు కాదు. రేపటి రోజున పవర్లోకి వచ్చేది ఎవరూ డిసైడ్ చేసే ఒక మైండ్ గేమ్. జూలై 15వ తేదీన ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ నుంచి ఒక అధికారిక లేఖ బయలుదేరింది. కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ సంతకంతో కూడిన ఆ లేఖ తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల టేబుల్స్ మీద వాలింది. అర్హులైన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన కొత్త తేదీలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయాలు పెను సంచలనంగా మారాయి. మొదటి తెలంగాణ వైపు చూస్తే పాత షెడ్యూల్ ప్రకారం జూలై 24తోనే బిఎల్ఓల ఇంటింటి సర్వే ముగిసిపోవాలి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు రాష్ట్ర సీఈఓ పంపిన అత్యవసర విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీఐ గడువును మరో 10 రోజుల పాటు పెంచుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం ఆగస్టు 3వ తేదీ వరకు బిఎల్ఓలు ప్రతి ఇంటి తలుపు తట్టనున్నారు. అక్టోబర్ 1, 2026 నాటికి ఓటర్గా అర్హత సాధించే ప్రతి ఒక్కరిని ఈ లిస్టులోకి చేర్చేలా అధికారులు స్కెచ్ వేశారు. మరోవైపు ఆంధ్ర పాలిటిక్స్ లోనూ ఈ గడువు పెంపు పెనుదుమారం రేపుతోంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పంపిన సీక్రెట్ లేఖ ఆధారంగా ఈసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని నియోజకవర్గాలు ఇంకా 5 నుంచి 10% మేర ఓటర్ల పత్రాల డిజిటలైజేషన్ పెండింగ్ లో పడిపోవడంతో కలెక్టర్లు వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చిన వినతులను జోడిస్తూ వివేక్ యాదవ్ ఢిల్లీకి రిక్వెస్ట్ పంపారు. దీంతో అలర్ట్ అయిన ఈసీఐ ఏపీలో జూలై 24 వరకు సర్వే గడువును పొడిగిస్తూ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సవరించిన ఈ కొత్త తేదీలు పొలిటికల్ పార్టీల వ్యూహాలకు పదును పడుతున్నాయి. జూలై 31వ తేదీన ఈసీఐ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయబోతుంది. ఆ తర్వాత ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ గా అక్టోబర్ 3వ తేదీన ఓటర్ల తుది జాబితాను వెల్లడించనుంది. ఈ గ్యాప్ లో ఒక్క దొంగ ఓటు కూడా చేరకుండా ఉన్నవట్టు పోకుండా చూసుకోవాల్సిన భారీ బాధ్యత ఇప్పుడు ఇరు రాష్ట్రాల అధికారం, ప్రతిపక్ష పార్టీల క్యాడర్పై పడింది. కానీ ఈ సంచలన పొడిగింపు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దీని వెనుక ఢిల్లీ కేంద్రంగా ఒక పెద్ద నేషనల్ ఆపరేషన్ నడుస్తోంది. ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్న సర్ ప్రక్రియ గడువును ఈసీ పొడిగించింది. ఢిల్లీలో ఆగస్టు 17న ముసాయిదా జాబితా రానుండగా పంజాబ్లో ఆగస్టు 13, కర్ణాటకలో ఆగస్టు 15 ముసాయిదా లిస్టులు బయటకు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టును పక్కాగా ప్రక్షాళన చేయటమే టార్గెట్గా ఈసీ అడుగులు వేస్తోంది. ఈ సవరించిన తేదీల సమాచారాన్ని కేవలం అధికారులకే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రతి పార్టీ అలర్ట్ అవ్వాలని, ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది. మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా ఈ సమాచారాన్ని తీసుకువెళ్లాలని ఆదేశించింది. అక్టోబర్ నెలలో రాబోయే ఆ తుది ఓటర్ల జాబితాయే రేపటి ఎన్నికల కురుక్షేత్రానికి అసలైన ఆయుధం. ఒకవైపు తెలంగాణలో అక్టోబర్ 12, మరోవైపు ఏపీలో అక్టోబర్ 3.
ఈ 2 తేదీలు తెలుగు పాలిటిక్స్ లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. మరి అదనంగా దొరికిన 10 రోజుల గడువులు రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకును ఎలా కాపాడుకుంటాయి? ఈ డిజిటల్ వార్లో ఎవరు పైచేయి సాధిస్తారు? కేంద్ర ఎన్నికల సంఘం వేసిన ఈ కొత్త షెడ్యూల్ ఎలాంటి పొలిటికల్ ట్విస్ట్లకు దారితీస్తుందో వేచి చూడాలి.